ప్రసాద్ సార్, సార్ మిసైల్స్ని స్పీడ్ బేసిస్ మీద ఎలా క్లాసిఫై చేయొచ్చో చెప్పండి. అలాగే సార్, జనరల్గా మనం ఏదైనా మిసైల్ని స్పీడ్ ఆధారంగా క్లాసిఫై చేసేటప్పుడు మనం సౌండ్ స్పీడ్తో కంపేర్ చేయడానికి ట్రై చేస్తాం సార్. ఎందుకంటే ఒక మిసైల్ మనకి వెళ్తుందన్నా లేదా ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుందన్నా కూడా అది అట్మాస్ఫియర్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అది అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సార్. అయితే అది వెళ్ళే స్పీడ్ అనేది మనకి ఖచ్చితంగా అట్మాస్ఫియర్లో కొన్ని చేంజెస్ని కలుగు చేయగలదు సార్. అందుకనే మనం జనరల్గా ఏం చేస్తామంటే ప్రతి స్పీడ్ని కూడాను సౌండ్ యొక్క స్పీడ్తో కంపేర్ చేస్తాం సార్. ఎందుకంటే సౌండ్ అనేది మనకి ప్రతి సెకండ్కి 330 మీటర్స్ వేగంతో వెళ్తూ ఉంటుంది సార్. దీన్ని మనం సోనిక్ స్పీడ్ ఆర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మ్యాక్ అని చెప్పి పిలుస్తాం సార్. ఒకవేళ ఈ స్పీడ్ కంటే ఏదైనా ఎక్కువగా వస్తువు ఒక స్పీడ్తో వెళ్ళింది అంటే ఖచ్చితంగా అది తనతో పాటు అట్మాస్ఫియర్లో కొన్ని మూమెంట్ని కలుగు చేసి షాక్ వేవ్స్ని క్రియేట్ చేయగలదు సార్. దాన్నే మనం సోనిక్ బూమ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఆ ఎఫెక్ట్ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది సార్. అయితే అందుకోసం ఏం చేస్తారంటే ప్రతిసారి మనకి ఈ స్పీడ్ని బేస్ చేసుకుని మిసైల్ని క్లాసిఫై చేస్తారు. దాని ఆధారంగా మనం మిసైల్ని ఎలా తయారు చేయాలి, దానిలో ఎలాంటి ఫ్యూయల్ వాడచ్చు, దానికి ఏరోడైనమిక్స్ ఏంటి అనేది అర్థమవుతుంది సార్. అయితే దీని ఆధారంగా ఫస్ట్ మనకి ఏదైనా ఒక వస్తువు సౌండ్ స్పీడ్ కంటే తక్కువగా వెళ్తూ ఉంటే దాన్ని మనం సబ్సోనిక్ స్పీడ్ అని చెప్పి పిలుస్తాం సార్. అంటే 1 మ్యాక్ కంటే తక్కువ ఉంటాయి సార్. ఇందులో తక్కువ కేటగిరీ మిసైల్స్ ఉంటాయి సార్. అంటే ఇది తక్కువ స్పీడ్ కాబట్టి తక్కువే ఉంటాయి సార్. ఇందులో మనకి ఇండియా నుంచి నిర్భయ్ అనే మిసైల్ ఈ కేటగిరీకి చెందుతుంది సార్. రెండవది సోనిక్ స్పీడ్ ఉంటుంది సార్. సోనిక్ స్పీడ్ అంటే సౌండ్ స్పీడ్కి ఈక్వల్గా సార్. దీంతో మనకి పెద్ద పని లేదు సార్. మూడవది మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, అదే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండేది అదే సూపర్ సోనిక్ సార్. ఈ సూపర్ సోనిక్ స్పీడ్ మనకి దగ్గర 1 మ్యాక్ నుంచి 5 మ్యాక్స్ వరకు ఉంటుంది సార్. ఈ రేంజ్లో వెళ్ళే వస్తువు ఖచ్చితంగా ఒక సోనిక్ బూమ్ని క్రియేట్ చేయగలదు సార్. అయితే ఇలాంటి మిసైల్స్లోకి మనకి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఏదైతే ఉందో అది ఈ కేటగిరీలోకి వస్తుంది సార్. అంటే ఒకవేళ 5 కంటే కూడా 5 మ్యాక్ కంటే కూడా ఎక్కువ స్పీడ్కి వెళ్తే దాన్ని మనం హైపర్ సోనిక్ మిసైల్స్ అంటాం సార్. ఇవి చాలా దారుణమైన స్పీడ్లో వెళ్తూ విపరీతమైన సోనిక్ బూమ్ని క్రియేట్ చేయగలవు సార్. అందుకే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సార్. అయితే ఇండియాలో మనకి ఇలాంటి సిస్టమ్ హైపర్ సోనిక్ సిస్టమ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నాయి సార్. ప్రెజెంట్ మనకి బ్రహ్మోస్ 2 అనే మిసైల్ని మనకి ఈ కేటగిరీలో తయారు చేస్తున్నారు సార్. అలాగే రీసెంట్గానే DRDO హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ అని చెప్పి దాన్ని కూడా ఇదే స్పీడ్తో అంటే హైపర్సోనిక్ స్పీడ్తోనే ఇచ్చేసింది సార్, తయారు చేసింది సార్. సో అంటే ఇలా సబ్సోనిక్, సోనిక్, సూపర్ సోనిక్ అండ్ హైపర్సోనిక్. ఒకవేళ 25 మ్యాక్ దాటేస్తే దాన్ని ఇంకా హైపర్సోనిక్ అంటే చాలా హయ్యర్ హైపర్సోనిక్గా కూడా కేటగరైజ్ చేస్తారు సార్. మనకంత అవసరం లేదు సార్ యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ సార్.